అటువంటిప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు అవి ఇవి ఇవన్నీ ఏర్పడతాయి. తర్వాత శరీరం రావడం ఒక ప్రత్యేక పిల్లలు కొంతమంది ఆడపిల్లలు వస్తుంది. వచ్చినప్పటికీ ముఖం వచ్చేసి ఎక్కడికి పోదు కదా. అదే ఎందుకంటే మేము ఎర్నాకుళం ఒకసారి కూచిపూడి నాట్యం యొక్క ప్రత్యేకత గురించి ఈవిడ శిష్యురాలు చంద్రలేఖ చెప్పమా అక్కడ విషయాన్ని చెప్పమా. అక్కడ జరిగినటువంటి విషయాలు అక్కడ మన కూచిపూడి సాంప్రదాయాన్ని గురించి అక్కడ చెప్పటం జరిగింది. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ మలయాళం ట్రాన్స్లేషన్గా నేను చెప్పడం జరిగింది. అక్కడ దానికి కావలసినవన్నీ నేను అది చాలా అసలు మిగతా ప్రోగ్రామ్స్ కన్నా కూడాను మాస్టర్ గారు ఆ ప్రోగ్రామ్ చేస్తుంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ అయి ఉండేది. నేను అది అప్పుడు కాదు ఇప్పుడు కూడా మీరు కుర్రాళ్ళే అలాగే ఉంటుంది. అది చాలా గొప్పగా ఉండేది. కానీ మాకు అవసరాన్ని కలిగించమని నేను వాసుని ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారిని కూడాను నేను వేడుకుంటున్నాను. అది అందరూ అనుకుంటే జరిగే విషయాలు కాదు. ఇక్కడ కూర్చున్న మిగతా పెద్దవాళ్ళందరూ కూడా నిన్న నాతో పరిచయమైన మిగతా పెద్దలందరూ కూడాను కానీ హజరత్ బాబు గారు సో వాళ్ళందరూ కూడా అదే అట్లా నేను ఎక్స్ప్లెయిన్ మలయాళం ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అది చాలా మంచి అవకాశం నాకు. నేను ఇవాళ ఇప్పుడు చేసింది నా 2 కాళ్ళు కూడాను రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత చేసిన ఒక పెర్ఫార్మెన్స్. కానీ నేను ఆపరేషన్ చేసుకున్న నా 2 మోకాళ్ళు కూడాను ఆపరేషన్ చేసుకున్న 102వ రోజున వైజాగ్లో 23 నిమిషాల పాటు నాన్ స్టాప్ స్టేజ్లో నేను పెర్ఫామ్ చేశాను. భార్గవి గారి కన్నా కూడా బాగా చేసేది నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ హైట్ తాళ్ళలో అందంతా పుట్టుకుపోయేది ఆవిడ. ఈవిడ నాలాగా చక్కగా చాలా పెద్దగా చిన్నగా అయితే అప్పుడు ఆ టైంలో చిన్నప్పుడు ఎంత చక్కగా చేయొచ్చు, పొంగచ్చు చేయొచ్చు. మా పెద్ద ఆయన యొక్క నేతృత్వంలో మరి అక్కడ ఆడపిల్లలందరూ చక్కగా గట్టుగా చేయటం పద్ధతి ఎంత బాగుండేదో. ఇలాగా సినిమా కన్నా అందంగా ఉండేది. ఇలాగా చెప్పాలంటే ఆ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా నాట్యం అంటే అది కూచిపూడి నాట్యం ఉండేది. సినిమా చూపిస్తా మామ అని కాదు, అది సినిమా చూపించినట్టే ఉండేది. ఆ మామలందరికీ అందరందరికీ మరి మామూలు ఇంకా బావలందరికీ అట్లాగే. ఎందుకంటే అక్కడ నేను చేసిన ఏంటంటే అక్కడ నాయికా లక్షణం గురించి స్వాధీనపతికాజీవ తథా భాస్కరిగా బృహోత్కంఠితాజీవ విప్లబ్ధాచ ఖండిత కలహాంతరతాజీవ తథా పురుషపుత్రగా తథా విశారికాజీవి క్రమాల అలా చేసుకుంటూ తర్వాత ధీరశాంత నాయకుల యొక్క లక్షణాల గురించి ఎన్నో చెప్పుకుంటూ వచ్చాము. ఒకసారి మళ్ళా అందరం కలుద్దాము. అతను నాట్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అతను నాట్య శాస్త్రంలో ఉన్నటువంటి వ్యవహారం అంతా మనం ప్రత్యేక సమయంలో అలాగే ఇప్పుడు వేదిక పెద్దలందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నారు. మా అనుపమ గారు అందరినీ ఆహ్వానిస్తుంది. ఒక్కొక్కసారి వేదిక మీద వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కృష్ణారెడ్డి గారు, రమణారెడ్డి గారు, బాబు గారు, దానికి ముందు హజరత్ బాబు గారు. అంటే పెద్దల్ని ఇంకా ఆహ్వానించరా? బలరాం నాయుడు గారు, సింగం శెట్టి మురళి గారు, పెద్దలందరూ ఏడే ఉన్నారు సార్. ముసలాయన ఆయన బల్లే వేసాడు డ్యాన్స్ అంతసేపు. ఇవాళ 2వ రోజు మీ అందరి గురించి కూడా 3వ రోజు కూడా ఉందా?
దీపం ఈ రెండు వెలిగించకుండా రోజులు ఏంటి? నేను లాస్ట్ ప్రయత్నం చివరి రోజులు చేయడం చెప్పాలి. జరిగింది. మీరు ఒకసారి అందరూ కలిసి దీపాన్ని వెలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరూ డాన్సర్స్ చాలా పనిపైన ఉన్నాను. రేపు అన్నీ షార్ట్ అవుట్ చేస్తా ఉన్నాను అన్నీ ఏమేమని అది అక్కడే ఉంటాయి కదా, చేసి ఒక రోజు చేసి ఇచ్చారు మళ్ళా. రేపు చెప్పేస్తా 150కి ఇస్తాడు కదా. మామూలు ఫీల్డ్లు అందరికీ చేసే ఫీల్డ్ చేపిస్తారు, లేకపోతే అందరికీ